విద్యాదాత శ్రీ ఏనుగు దయానంద్ రెడ్డి గారు ఈరోజు మా గ్రామంలోని ఎంపీపీఎస్ ఆలూరుకి సుమారు 75,000 రూపాయల విలువ కలిగినటువంటి డ్యూయల్ డెస్కులు అందించారు. అందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలోని సుమారు 150 దేశాలకు పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసే గొప్ప పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి గారు. అయినప్పటికీ దయానంద్ రెడ్డి అన్న తన పేరులోని దయా అన్న 2 అక్షరాలను సమాజం పైన, ముఖ్యంగా విద్యా వ్యవస్థ పైన చూపి సుమారు 22 కోట్ల పైచీలకు రూపాయలను జిల్లాలోని అనేక పాఠశాలలకు, పక్క జిల్లాల్లోని పాఠశాలకు కూడా కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, స్పోర్ట్స్ మెటీరియల్, డ్యూయల్ డెస్కులు, కలరింగ్లు లాంటి అనేక విషయాల్లో పాఠశాలకు తమ సహకారాన్ని అందించి తన నామధేయాన్ని సార్థకం చేసుకున్నారు ఏనుగు దయానంద్ రెడ్డి గారు. వారు ఒక మాటలో చెప్పాలంటే హనుమంతుడు గుడి లేని ఊరు ఉండదేం అంటారు. అలాగే ఉమ్మడి బాల్కొండ మండలంలోని దయానంద్ రెడ్డి గారి సహకారం పొందని పాఠశాల లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు మా ఆలూరు గ్రామానికి కూడా వారు సహకారాన్ని అందించారు. అయితే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వారు మా ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్పారు. రాజ్ కుమార్ సార్ గారు వారికి నమ్మిన బంటులాగా ఉండి అనేక పాఠశాలలను సెలెక్ట్ చేసి అనేక పాఠశాలలకు వారి ఆశయానికి అనుగుణంగా అన్ని రకాల సహాయాలు అందేటట్టుగా చూస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక మా గ్రామానికి వస్తే మండల విద్యాశాఖ అధికారి నరేందర్ సార్ గారు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉండడం, మా పాఠశాలల అభివృద్ధికి వారు ఎనలేని కృషి చేస్తుండడం. ఈరోజు ఆలూరు ప్రాథమిక పాఠశాలలో గౌరవనీయులు ఏనుగు దయానంద రెడ్డి గారి సహకారంతో సుమారు 75,000 రూపాయల విలువ గల 20 డ్యూయల్ డెస్కులు ఇవ్వడం అనేది చాలా సంతోషం. దానికి ఆలూరు మండల విద్యాశాఖ అధికారిగా వారిని అభినందిస్తున్నాను. వారి గురించి అందరికీ జిల్లాలో మరియు పక్క జిల్లాలో కూడా అందరికి సుపరిచితమే. ఎన్నో పాఠశాలలకు సౌకర్యాలను కల్పించిన గొప్ప దాత అతను. మరి ఈరోజు మన ఆలూరు గ్రామానికి కూడా ఈ రకంగా ప్రాథమిక పాఠశాల సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని వివిధ పాఠశాలలో స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, లైబ్రరీ మెటీరియల్ కానీ, సైన్స్ మెటీరియల్ కానీ, డ్యూయల్ డెస్కులు కానీ, ఒక ప్రభుత్వం ఎలా అయితే నడుపుతుందో ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాగా దానికి ధీటుగా అన్ని పాఠశాలల్లో కూడా సహాయ సహకారాలు అందించడం అనేది చాలా సంతోషం. వారు అభినందనీయులు. మరి ఆలూరు గ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలకు సహకరించినట్టుగానే ఆలూరు గ్రామంలో ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు 350 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలు చూసినట్టయితే 71 మెంబర్స్ 100% రిజల్ట్ రావడం జరిగింది. 7 10 GPL రావడం జరిగింది. 13 ట్రిపుల్ సాధించి బాసా ట్రిపుల్ విద్యార్థులు చదవడం జరుగుతుంది. కాబట్టి వారు ఉన్నత పాఠశాలకు కూడా సహకారం అందించాల్సిందిగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మరియు ఆలూరు మండల విద్యాధికారిగా కోరుతున్నాను. ఉన్నత పాఠశాలలో అక్కడ కూడా కొన్ని డ్యూయల్ డెస్క్లు అవసరం ఉన్నాయి. మరియు సైన్స్ మెటీరియల్ కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, మిగతా లైబ్రరీ మెటీరియల్ లాంటి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. ఇంకా ముందు ఇట్లాంటి సహకారం ఆలూరు గ్రామంలో, మండలంలోని మిగతా పాఠశాలకు కూడా అందించాల్సిందిగా, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాథమిక పాఠశాలకు ఇలా సహకరించినందుకు మొత్తం గ్రామం తరపున, వీడీసీ తరపున, ఆలూరు గ్రామ ప్రజలందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాదాత శ్రీ ఏనుగు దయానంద్ రెడ్డి గారికి ప్రాథమిక పాఠశాల ఆలూరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పాఠశాలకు 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు ఇవ్వడం జరిగింది. అందుకు వారికి మా పాఠశాల తరఫున, గ్రామం తరఫున, వీడీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు. గౌరవ విద్యాదాత ఏనుగు దయానంద్ రెడ్డి గారు ఈరోజు మా ఆలూరు గ్రామంలో ప్రాథమిక స్కూల్కి సుమారు 75,000 సుమారు డెస్కులు అందించడం జరిగింది. వారికి మా వీడీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఆలూరు హై స్కూల్కి దయానంద్ రెడ్డి సార్ గారు ప్రాథమిక పాఠకు సుమారు 75,000 రూపాయల డిస్క్ బెంచీలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
గతంలో ఆయన గురించి చాలా విన్నాము. పక్కా నియోజకవర్గమైన బాల్కొండలో కానీ జిల్లాలో వేరే దగ్గర ఉన్నాం. ఇవాళ వారి సేవలు మా ఆలూరుకి మా గ్రామానికి అందినాయంటే బాగా చాలా సంతోషము. ఇంకా సమస్యలు ఉన్నాయి, మా హై స్కూల్కి కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా త్వరలో వారు అందించాలని గ్రామ ప్రజలందరి తరపున వారిని కోరుకుంటున్నాం. ఈ ఏనుగు దయానంద రెడ్డి గారు ప్రాథమిక పాఠశాలకు డిస్కులు సుమారు 75,000 రూపాయలు డిస్కులు మంజూరు చేయడం జరిగింది. మరి మా గ్రామం తరపున దయానంద రెడ్డి గారికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే హై స్కూల్లో సుఖ మరి కొంచెం కొరత ఉన్నది, దాని సుఖ పెద్ద మనసుతో చూసి మా హై స్కూల్ సుఖ మంజూరు చేయవలసిందిగా దయానంద రెడ్డి గారిని కోరుకుంటున్నాను.